Now add wheatgrass powder 1 spoon. Mix well. Then juice ready. Take 200 ml quantity of juice. Keera, carrot, beetroot, lemon squeeze, ginger, wheatgrass powder we are using products, and pudina also, mint. రోజు దలియా కిచడి, గోధుమ రవ్వ కిచడి. ఒక హాఫ్ గ్లాస్ అంత గోధుమ రవ్వ తీసుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు మాత్రమే వేసుకోవాలి. లైట్గా, చాలా లైట్గా. నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. అది వేగినాక ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాక చూడండి, ఇక్కడ నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. టమాటో, క్యాప్సికము, బీన్స్, పచ్చి బఠానీ, క్యారెట్, ఈ ఓవర్ నైట్ సోక్ చేసుకున్నటువంటి శనగ, ఎండు మిర్చి ఒకటి, కొంచెం అల్లము, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో వేసాను. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఒక స్పూన్ ఆఫ్ గీ వేసి కుక్కర్ ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. చూడండి, ఒక్కటే స్పూను గీ వేస్తున్నాను. ఒకసారి కలిపేసి ఒక 3 విజిల్స్, 3 to 4 మీ ఇష్టం పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే కిచడీ రెడీ అవుతుంటుంది. ఇందాక నేను ఉప్పు, పసుపు వేయడం చూపించలేదు. ఉప్పు, పసుపు వేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి. మనం కొంచెం ఈ హాఫ్ కప్కు ఇంత కిచడీ వచ్చేసింది అనమాట. ఎక్కువ కూరగాయలు ఉన్నాయి కాబట్టి అలా వచ్చినది. ఇది రెడీ అయిపోయింది. ఇది నా లంచ్ ప్లేట్. చూడండి, దలియా, కర్డ్, కీరా క్వాంటిటీ ఈ కప్లో హాఫ్. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. దీనిలో కట్ చేసుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కలు, పుదీనా వేసి ఉడికించుకోవాలి. కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. ఇవి ఇక్కడ బాయిల్ అవుతున్నవి. ఇంకో ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ ఆఫ్ జొన్న రవ్వ లైట్గా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. జొన్న రవ్వ వేగింది. ఇక్కడ ఈ ముక్కలు కుక్ అయిపోయాయి. ఓన్లీ పీసెస్ మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ ముక్కల్లోకి కొంచెం రవ్వ కూడా వేసుకొని రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇది చాలా స్మూత్గా పేస్ట్ లెక్క అయింది. ఈ పేస్ట్ని మనము ఈ వాటర్లోకి వేసుకొని బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇందులో కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ వేసినాక కొంచెం బాగా చిక్కగా అయ్యే వరకు కొంచెం మరిగించండి. గుమ్మడికాయ సూప్ రెడీ అవుతుంది. సూప్ రెడీ అయినాక దీంట్లో తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. తాలింపు వేస్తున్న తాలింపు కోసము కొంచెం గీ వేసుకొని అందులో స్పూన్ జీలకర్ర, కొంచెం వాము, కొంచెం పసుపు వేసుకొని ఇందులో తాలింపు వేయాలి. ఇలాగే సూప్ రెడీ అయిపోయింది. చూడండి, ఈవినింగ్ 6 o'clock డిన్నర్ ఇది. సూపు, గుమ్మడికాయ,
సూప్ ఇది రెడీ అయిపోయింది. 8:30 డ్రింక్కు ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ వామ, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం అల్లం, దంచిన అల్లము, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు. ఇవి వేసి సిమ్లో పెట్టి మరిగించి 2 గ్లాసెస్ వాటర్ 1 గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఈ డ్రింక్ 8:30కి తీసుకోవాలి డైలీ. రెడీ చేస్తున్నాను. ఇవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 o'clock లోపు తీసుకోవాలన్నట్టు. ఒక 1 లీటర్ డీటాక్స్ వాటర్కి ఒక 2 స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ వేసాను. దీంతోపాటు ఒక లెమన్, 2 పీసెస్ ఆఫ్ బీట్రూట్, మింట్, లైట్ కొంచెం జింజర్ వేస్తున్నాను. ఇవి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. అంటే ఓవర్ నైట్ సోక్ చేసుకున్న తర్వాత మార్నింగ్ లేచినప్పటి నుంచి 7 o'clock సంథింగ్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఈ వాటర్ తీసుకోవాలి. అంతే. డీటాక్స్ వాటర్ అనేది మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ని డీటాక్స్ చేస్తుంటుంది, ఫ్యాట్ని కరిగించడంలో యూజ్ అవుతుంటుంది. సో మనం ఇది డైలీ ఒక 1 లీటర్ వరకు తీసుకోవచ్చు.